హలో వ్యూయర్స్, నేనైతే మరోసారి కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటంటే అన్నం మిగిలిపోతుంది కదా, సో దాన్ని వేడివేడిగా ఎలా తినాలి అనే దానికోసం నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో ఏంటి, ముందుగా నేనైతే కారం రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ కారం రైస్ కోసం ముందుగా అన్నం తీసుకున్నాను. సో ఈ అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి, పొడి పొడిగా చేత్తో కలుపుకోవాలి. తర్వాత సో ఇందులో కొంచెం నేను కారం అయితే యాడ్ చేస్తున్నాను. కారం రైస్ అని మెన్షన్ చేశాను కదా, సో ఇందులో కారం అయితే వేసేస్తున్నాను. సో అలాగే కారంకి సరిపడా ఉప్పునైతే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ. తర్వాత దీంట్లో కొంచెం పసుపునైతే యాడ్ చేస్తున్నాను. అలాగే దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి, కొద్దిగానే వేస్తున్నాను, ఎందుకంటే మనం పోపులో వేసుకుంటాం కాబట్టి. ఇక్కడైతే జస్ట్ కొంచెం అవి మిక్స్ అవ్వడానికి మాత్రమే ఆయిల్ని అయితే వేస్తున్నాను. సో చూడండి, అవంతా వేసేసి ఇలా ఒకసారి కలిపేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో తర్వాత నేనైతే దీనికోసం చల్ల మిరపకాయలు అంటారు కదా, వాటిని అయితే ఒక 2-3 తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నానండి. సో చూడండి, తర్వాత ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. స్టవ్ వెలిగించి ముందైతే మూకుడు పెట్టేశాను. సో తర్వాత నేనైతే ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. కావాలి అంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఓకే, కానీ పెద్దవాళ్ళు అయితే కంప్లీట్ నెయ్యితో తినకూడదు కదా, సో అందుకోసం నేనైతే ఆయిల్ని అయితే వేస్తున్నానండి. సో ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, అలాగే పల్లీలు. సో చూడండి, వీటిలోనే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలు, కొత్తిమీర, కరివేపాకు, చల్లమిరపకాయలు ఇవన్నీ అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఇవిలా వేగుతూ ఉండగా ఒక చిటికెడు పసుపుని అయితే వేసుకున్నాను. అందులో ఆల్రెడీ వేసాను, కాబట్టి ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఇవైతే వేగిపోయాయి అనమాట. మనకు కొంచెం ఈ వెల్లుల్లి అనేది కొంచెం క్రిస్పీగా రెడీ అయితే చాలా బాగుంటుంది. సో ఒకసారి ఇలా కలిపేసుకున్నాక మనం ముందుగా కారం కలిపి పెట్టుకున్నాం కదా రైస్ని, ఈ రైస్ని అయితే అందులో యాడ్ చేసుకున్నాం. సో చూడండి, ఒకసారి అయితే రైస్ కలిపేసుకున్నాను మొత్తము. తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేద్దామండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా, ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దట్టు ఇది ఈ ఆషాఢ మాసం వచ్చింది అంటే ఈగలు అవి రావడం, సో దానివల్ల డిసీజెస్ ఎక్కువ రావడం అవుతుంటాయి కదా. సో ఇమ్యూనిటీ పెంచుకోవడానికైతే ఈ వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర అయితే చాలా యూజ్ అవుతుందండి. సో కంపల్సరీ ట్రై చేయండి ఇది. చూడండి, రైస్ అయితే వేడెక్కిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాము. చూడండి, నేనైతే సర్వ్ చేసుకున్నాను. ఇందులో మనం చల్లమిరపకాయలు యాడ్ చేసాం కదా, సో ఇవి నంచుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. అలాగే ఆనియన్ కూడా వేసాను అనమాట, ఆనియన్ కట్ చేసి పెట్టాను. సో ఈ ఆనియన్ కూడా నంచుకొని తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో మనకు క్రిస్పీ అయిపోయిన వెల్లుల్లి రెప్పలు తగులుతూ ఉంటాయి. అలాగే పల్లీలు ఇవన్నీ యాడ్ చేసాం కదా, సో ఇవన్నీ తగులుతూ ఉంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే వీక్లీ వన్స్ తింటే మాత్రం ఈ ఆషాఢ మాసంలో అయితే డిసీజెస్ అయితే రాకుండా ఉంటాయండి. ఎందుకంటే ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసాము, అలాగే వెల్లుల్లి రెప్పల్ని యాడ్ చేసాము. సో ఇవన్నీ చాలా ఇమ్యూనిటీ పెంచడానికి యూజ్ అవుతుంది. సో ఈ రెసిపీ ఎలా చేశాను చూడండి. సో మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.